హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇంకా ఈరోజు మా పెదనాన్న అమ్మాయిలండి, మా ఎక్కాళ్ళ నేను రావణపాలెం వెళ్తున్నామండి. చిన్న పని అండి. ఇంకా మా ఎక్కాళ్ళని అయితే మీకు చూపిస్తానండి. అలాగే ఎవరు వెళ్తున్నానో ఆ ఊరి పేరు కూడా మీకు వీడియో తీసానండి, చూద్దరుగాని ఫ్రెండ్స్. అలాగే ఈరోజు మా మేనకోడలది పుట్టినరోజు అండి. సాహితి అండి పేరు వచ్చేసి. పుట్టినరోజు శుభాకాంక్షలు సాహితి. నువ్వు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మా కుటుంబం తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. హాయ్ అండి, మా ఎక్కాళ్ళండి. మా ఎక్కాళ్ళ నేను ఊరు వెళ్తున్నాము. హాయ్ చెప్పండి అక్క. ఆటో వాళ్ళు ఎంత అడుగుతున్నారు అక్క? 20 అడుగుతున్నారండి. 10కి ఇమ్మంటే ఎన్ని రోజుల నుంచి దాస్తామని అడుగుతున్నారు. డెకరేషన్ బాగా అక్కడ బాగానే ఉండేది. మరి ఎందుకో నెలలో ఫస్ట్ మంగళవారం బాగా చేస్తారు. ప్రార్థన ఉంటుంది, మళ్ళీ తైలం చల్లుతారు. 8 రోజులు పడలామంటారు. మేము రావణపాలెం వచ్చామండి. మా ఎక్కాళ్ళ ఇంటికి వెళ్తున్నాము, మా పెద్ద అక్కాళ్ళ ఇంటికి. ఇదిగండి రావణపాలెం చర్చ్ అండి. మంచి పేరు గాలి చర్చ్ అండి. మీరు ఏదైనా అనుకుంటే జరుగుద్దండి, అనుకున్నట్టు జరుగుద్దండి. ఇక చూడండి, ఇక్కడ పూల చెట్లు ఉన్నాయి. మీకు బాదంకాయలు అండి, బాగా తింటే ఆరోగ్యం వద్దండి. మేము చెప్పరేమే, మన ఇద్దరిని చెప్పుకుంటున్నాం. చెప్పండి అక్క, మీరు కూడానా? మాతో ఇద్దరు వస్తున్నారండి. వాళ్ళు ఎంత మాల నీరసంగా ఉందన్నారండి. గుడిగాడ తీసుకొచ్చారండి, బాగుంటుంది అన్నారండి. వస్తున్నారండి. ఆటో ఎక్కమంటే బస్సు ఎక్కుతానంటారండి, నీరసంగా ఉందని చెప్తారండి. మా వీడియో కానీ నచ్చితే మాకు డ్రింక్ బాటిల్ ఇవ్వండి. చంద్రన్న ఫ్రీ బస్ వచ్చినప్పుడు ఆటో ఏం చెప్తామండి, వాళ్ళ మాట్లాడతారండి. అక్క ఆఖరికి ఆటో ఆయన 10 రూపాయలు ఇచ్చారా? ఆటో ఆయన 10 రూపాయలు ఎక్కలేదు కదా. ఆటో ఎక్కుతామని వెళ్తానండి, కొద్ది లెక్క 20 రూపాయలు అడుగుతున్నాడండి. అందుకేనండి బస్సు ఎక్కుతామండి, నీరసంగా ఉంది. ఏమైనా డ్రింక్ ఇస్తే కొద్దింత ఆగి కొంచెం ఎనర్జీ తెచ్చుకొని బాగా మాట్లాడతామండి. ఏమే అంతేనా? డ్రింక్ కొన్నా. ఓహో, ఈవిడ డ్రింకులు కొంటాం. ఏకనాడండి డ్రింక్ కొంటాం. ఇది మన ఊరు అనుకుంటాం, ఎక్కడ పడుతుంది అక్కడ డ్రింకులు ఉంటాకే. వీడియో తీసుకోవడానికి డ్రింక్ కొంటుందండి. చూడండి, ఈ ఇల్లు బాగుందండి. మంచి మంచి కలర్స్ అండి, రంగులు వేసారండి. చూడండి, బాగుందండి ఇల్లు. ఈ ఇల్లు వీడియో తీయడానికి మేము ఆటో ఎక్కకుండా నడుచుకుంటూ వస్తున్నామండి. ఇవి చూడండి, బిళ్ళగన్నేరు మొక్కలండి, చాలా బాగుంటాయండి. ఈ ఆకులు తింటే షుగర్ ఉన్న వాళ్ళకి మంచిదండి. వీడియో అంతా అక్క చెప్పాలి మాటలు. ఇదిగో చూడండి, ఈ డాబా చూడండి కడుతున్నారు. ఈ మొలడు మీకు నచ్చితే పెట్టుకోండి. ఏమన్నా లైక్ చేయండి. అది లాస్ట్లో కదా మా వీడియో కనుక మీకు నచ్చితే. మేము గుడికాడికి వచ్చామండి, దేవుడు సరదానం ఇక్కడ చూడటానికి అందంగా ఉండదండి. వేసవికాలం ఇంటికాడ వేసుకుంటే ప్రకృతిని ఇద్దండి. చక్కగా మీకు మంచి ప్రశాంతమైన గాలి ఎత్తుదండి. చెట్టు చూడండి, యాతలు చూడండి ఎంత బాగున్నాయో. చూపిస్తాను, ఆగే పట్టుకో. వెళ్ళాక చూడండి ఇక్కడ ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయండి. చెట్టు వేసుకుంటే ఇంటి దగ్గర బొమ్మ కాడ చాలా బాగుంటుందండి. బాగున్నాయి అక్క, బాగున్నాయి పువ్వులు, బాగున్నాయండి. చూడండి, చాలా అందంగా ఉన్నాయండి. మీ ఇంటి దగ్గర కానీ వేసుకుంటే చాలా మీకు మంచిగా ఉపయోగపడతాయండి. ఇంటికి అందాన్ని ఇస్తాయండి, బాగుంటుందండి. మీరు కూడా ఈ చెట్టు వేసుకోవచ్చు అండి, బాగుంటుంది. దీని పేరు మోదుగు చెట్టు అండి. ఏమంటదో ఇంకేం ఉపయోగాలు దీంతో? కళ్ళు బాగా కనబడతాయి. మేము చుట్టం చూపుకొచ్చామండి మా బావగారింటికి. మా బావ అండి భోజనానికి బదులు పైనాపిల్ ముక్క పెట్టాడండి. గ్యాస్కి మంచిదంటండి తింటే. ఇది తింటేనండి కళ్ళు బాగా కళ్ళు బాగా కనబడతాయి అంటండి, కోళ్ళకి మంచిది. ఇది తింటే ఆరోగ్యానికి మంచిదంటండి. అవన్నీ ఒకటే కదా, ఒకటైనా ఒక ముక్క చూపించు.
నేను అంత మళ్ళీ కాయకాయ తినేది పళ్ళు పువ్వులు ఇలా డాడీకి అంత అంటించుకోరా బాగా ఉన్నాడు ఎందుకు పనికిరా అక్క ద్రాక్ష పళ్ళు కాసినాయా? బాగానే ఉన్నాయి చూడు ఇగో ఆకులు నిండా కాయలే ఉన్నాయి. ఈ కాయలు తింటే చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంకా చూడండి చాలా రుచిగా ఉన్నాయి, చాలా బాగున్నాయండి. మీ ఇంటి దగ్గరే కాస్తున్నాయండి. చూడండి మంచి దీనికి పోషకాహారం బాగా వేస్తున్నట్టున్నారు. కాయలు బాగున్నాయి, తీగ ఉన్నాయి అక్క, తీగా ఉన్నాయండి, బాగున్నాయి కూడా. వీటిలో మందు గట్రా ఏం కాయలు కాబట్టి ఆరోగ్యానికి బాగుంటాయండి. మీరు కూడా వేసుకునేలాంటే ఇంటికాడ వేసుకోండి, బాగుంటాయండి, ఆరోగ్యానికి మంచిగా ఉంటాయండి. చూడండి ఆకు అన్నది లేకుండా కాయలు ఎలా ఉన్నాయి చూడండి. ఇంటి దగ్గరే పండిస్తున్నామండి చూడండి. మా అక్కడ ఇంటికాడ ఉన్నాయండి. అక్కడ ఇంటికాడ ఉంది పాదు అక్క, మా అక్కడ ఇంటి దగ్గర ఉందండి పాదు. ఇదిగోండి పాదు, చూడండి పాదు, ఇదిగోండి పాదు. ఈ పాదుని కాసిన కాయలు ఇవ్వండి. మీకు తింటుంటే చాలా రుచిగా ఉన్నాయండి, చాలా తీయగా ఉన్నాయి, చాలా తీయగా ఉన్నాయండి. వీళ్ళు మందు అయిపోతాం వల్ల ఇలాంటివి తింటే మనకి కూడా మా ఆరోగ్యానికి మంచిగా బాగుంటుందండి. పులుగున్నా కానీ బాగుండేరా డ్రాగన్ ఫ్రూట్ మొక్కలకి. ఎంత గులాబీ చెట్టు ఉండేదో అలా అయిపోయింది. శివలచ్చ పైకి వెళ్ళావా? మల్లె మొక్కలు పూసినాయా? కాసినాయా చెట్లు? ఎన్ని పూసినాయా? అంతేనా? ఒక చెట్టేనా? ఒక చెట్టు అయినా ఎండిపోయింది, పోతలేదు. పువ్వులంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరండి. ఆడపిల్లలకు పువ్వులంటే చాలా ఇష్టమండి. మాకు ఆడపిల్లలు లేరు కదండి, ఉంటే వాళ్ళకే రోజు కోసి దండగట్టి పెట్టేదాన్ని. ఇంకా మాకు ఆడవాళ్ళు వచ్చేదాకా ఇంకా నేనే పెట్టుకోవాలి పువ్వు. మా చిన్న అబ్బాయి స్కూల్ నుండి వచ్చేసాడండి. బాబు అన్ని గుర్తుకొస్తున్నాడా? అన్నయ్యా వస్తాడంట. మళ్ళీ ఆదివారం వెళ్తాం, అప్పుడు అడుగుదాం. ఉండు మంచినీళ్ళు వస్తాను, తర్వాత అట్టుపళ్ళు తెచ్చాడుగా నాన్న పండి తిందిగానే. స్నానం చేసేసి మామూలు బట్టలు వేసుకుని హోంవర్క్లు ఇచ్చారు కదా అవి రాసుకుని చదువుకో. ఈ సంవత్సరం 10th క్లాస్ బాగా చదవాలమ్మా. మా ఇంటికి వచ్చానండి, మా తమ్ముడు పట్టి ఉంచుతాను. ఇంకా మా అమ్మాయి వచ్చేదాకా నాకు ఇక్కడ పని అక్కడ పని తప్పదండి.
ఉంటే నాకు ఇంత భారం ఉండేది కదండి. మా నాన్న చేసేది చాలా పని